ప్రకాశం జిల్లా కంభంలో రికార్డింగ్ డాన్సులు కలకలం రేగాయి. దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్వాహకులు అశ్లీల నృత్యాలకు తెరలేపారు. డబుల్ మీనింగ్ పాటలకు యువతులు రికార్డింగ్ డాన్సులు చేశారు. రికార్డింగ్ డాన్సులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో రికార్డింగ్ డాన్సులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, ప్రకాశం జిల్లా ఖమ్మంలో నిర్వహించిన దేవి శివరాత్రి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం స్థానికంగా వివాదం నెలకొంది. ఏదైతే భక్తి పారవశ్యంతో నిర్వహించాల్సిన నవరాత్రులు కూడా ఇటు రికార్డింగ్ డాన్సులతోటి ఏదైతే అశ్లీల నృత్యాలతోటి యువతలను తీసుకొచ్చి స్థానికంగా ఉన్న కన్యకా పరమేశ్వరి దేవాలయ నిర్వాహకులు నిర్వహించడం, దాన్ని తీవ్రంగా భక్తులతో పాటు స్థానికులు తప్పుపడుతున్నారు. భక్తి శ్రద్ధలతోటి 9 రోజుల పాటు అమ్మవారికి పూజలు నిర్వహించాల్సి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏదైతే యువతల నుంచి పక్క జిల్లాల నుంచి యువతలను తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు వేయటంతో పాటు అసభ్యకరమైన ఏదైతే సినిమాలకు సంబంధించిన కొన్ని ఐటమ్ సాంగ్స్ సంబంధించిన సాంగ్స్ గుడి బయట వేయడం స్థానికంగా ఉన్న భక్తులతో పాటు ప్రజలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఒకవైపు రికార్డింగ్ డాన్స్ నిర్వహిస్తున్నా కానీ పోలీసులు కూడా స్థానికంగా ఉన్న చూసి చూడనట్టుగా వ్యవహరించారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తున్నాయి. ఇటు ఏదైతే భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన ఉత్సవాలను ఇలా అపవిత్రం చేయడాన్ని స్థానికంగా అయితే తప్పుపడుతున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. I love you.